ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావాలని బీజేపీతో తెగతింపులు చేసుకుని ఇప్పుడేమీ కొత్తగా కాంగ్రెస్ ఆర్ ఎన్సీపీతో జత కట్టారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బాల్ ఠాక్రేనే కాంగ్రెస్ని సపోర్ట్ చేశారు. చాలామందికి తెలియదు ఇది. బాల్ ఠాక్రే బాహాటంగా ఇందిరాగాంధీని సపోర్ట్ చేశారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆయన అదృష్టం జనం మర్చిపోయారో, ఇగ్నోర్ చేశారో, కాలక్రమేణా ఆ ఇష్యూ సబ్సైడ్ అయిపోయింది. కానీ బాల్ ఠాక్రే సరిదిద్దుకోలేని తప్పేదైనా చేశారంటే అది కొడుకు కదా, సొంత కొడుకు కదా, రక్త సంబంధీకుడు కదా అని ఉద్ధవ్ ఠాక్రేకి పార్టీ పగ్గాలు అప్పచెప్పడం సమర్థుడైన రాజ్ ఠాక్రేని కాదు అని చెప్పి. ఒకవేళ రాజ్ ఠాక్రేకి ఆ రోజు పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఉంటే ఇవాటి శివసేన పరిస్థితి ఇలా ఉండేది కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. సరే, అట్ లాస్ట్ చీఫ్ మినిస్టరల్ క్యాండిడేట్ అయ్యారు. చీఫ్ మినిస్టర్షిప్ తీసుకున్నారు. ఒక 3 సంవత్సరాల చైర్లో కూర్చున్నారు. దినదినగంటం 100 ఏళ్ల ఆయుష్. శివసేన చీలిపోయింది. అసలైన శివసేన బీజేపీతో ఉన్న శివసేనకి ఇచ్చింది కోర్టు. వీళ్ళు పేరుకే శివసేన, కానీ యూబీటీ అని పెట్టారు దానికి. అన్నేమో ఎంఎన్ఎస్ అని చెప్పి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఆయన భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. కొడుకు భవిష్యత్తును అంధకారంలో పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాభవం. కాంగ్రెస్ ఎన్సీపీలేమో ఇప్పుడు అంటీ ఉంటున్నట్టుగా ఉన్నాయి. బీజేపీతో కలుద్దామా అనుకుంటే అసలైన శివసేన ఉంది, నువ్వెవరని అడుగుతారు. సో ఇన్ని ఇష్యూస్ మధ్య ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిశారు. ఇక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందనేది $1 మిలియన్ క్వశ్చన్. దట్స్ నాట్ సో ఈజీ.